హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు ఊహాలోకంలో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే మా గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటినీ చూపిస్తాను. నథింగ్ బట్ గార్డెన్ టూర్ అనమాట. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, మీ అందరికీ డెఫినెట్లీ నచ్చుతుంది. ఇప్పుడు చూపిస్తున్న క్రీపర్స్ ఏంటి అంటే స్వీట్ పొటాటో క్రీపర్స్ అనమాట. సో ఇవి పెట్టి ఎగ్జాక్ట్లీ 3 months అవుతుంది, అంటే 90 days ఫినిష్ అయిపోయినాయి. మనం 90 days నుంచి 120 days మధ్యలో ఎప్పుడైనా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి ఏంటి అంటే తోటకూర విత్తనాలు అనమాట. రీసెంట్గానే వేశాను, చిన్న మొలకలు కనిపిస్తున్నాయా. సో ఈ 2 tubsలో తోటకూర విత్తనాలు వేశాను. అండ్ ఇది వచ్చేసరికి తులసి కూడా బాగా పెరిగిపోయింది, విత్తనాల నుంచి వేసాను అనమాట. సో ఇది కూడా బాగా పెరిగి గ్రీన్గా ఫామ్ అయిపోయింది అనమాట. సో ఇటు సైడ్ అంతా తులసి, స్వీట్ పొటాటో, తోటకూర. అండ్ దెన్ ఇవి వచ్చేసరికి మింట్ అనమాట. ఇది కరివేపాకు, ఇవి బేసిల్ లీవ్స్. అండ్ ఇవన్నీ మళ్ళీ మింటే. మనం స్టోర్లో తెచ్చుకున్న మింట్ లీవ్స్ని తీసేసి ఆ కొమ్మల్ని అలా మళ్ళీ నాటాను. ఇది వచ్చేసరికి కొత్తిమీర చెట్టు. ఒకసారి ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకున్నాను, ఎండిపోయాయి అనమాట. అలానే ఉంచాను. నాకు ఇక్కడ కొన్ని ధనియాలు కనిపిస్తున్నాయి, పచ్చిగా ఉన్నాయి. కొంచెం ఎండితే వాటిని మనం కోసి మళ్ళీ చెట్టుగా ఫామ్ చేయొచ్చు. సో ఇవన్నీ మింట్, కరివేపాకు, అలాగే బేసిల్ అవి ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఇవన్నీ రేస్డ్ బెడ్స్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపిస్తుంది రోమా వెరైటీ టొమాటో. అండ్ దెన్ ఇవి కూడా బేసిలే. బేసికల్లీ ఇది కూడా నేను స్టోర్లో తెచ్చిన బేసిల్ని ఆ కొమ్మని అట్లా గుచ్చితే వాటికే మళ్ళీ చిగురు పెట్టేసింది. ఇది వచ్చి చెర్రీ టొమాటో. నేను బేసిల్ లీవ్స్ని ఎందుకు టొమాటో ప్లాంట్స్ మధ్యలో పెట్టానంటే అవి రెపెల్లెంట్స్గా వర్క్ చేస్తాయి అన్నమాట. సో మనకి పురుగు పట్టడం లాంటివి ఆ సమస్యలు ఉండవు టొమాటోస్ మధ్యలో బేసిల్ పెడితే. బేసిల్ కానీ మ్యారీగోల్డ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి పొట్లకాయ. ఇక్కడ చూస్తున్న ఫ్లవర్స్ అన్నీ పొట్లకాయకి వచ్చిన మేల్ ఫ్లవర్స్ అనమాట. ఇదేమో చిక్కుడు. సో చిక్కుడుకాయ కూడా ఇట్లా బాగానే పాకింది, పందిరికి అటాచ్ చేసేసాను. అండ్ ఇది వచ్చేసరికి థాయ్ వెరైటీ చిల్లీ ప్లాంట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 3 to 4 times హార్వెస్ట్ చేసుకొని ఉంటాను. ఇంకా దీని పని అయిపోయింది, ఎండిపోతుంది. ఇవి వచ్చేసరికి వామాకు. మనం బజ్జీలు అలా వేసుకొని తినొచ్చు అనమాట ఈ వామాకుతో. ఇది కూడా వామాకే, నైబర్స్ ఇచ్చారు. ఆ అంటు మొక్కను తీసుకొచ్చి పెడితే అదే పెరిగింది. ఇది వచ్చేసరికి కాకరకాయ చెట్టు. అండ్ ఇది కూడా పొట్లకాయ చెట్టు అనమాట. ఒక 4-5 చెట్లు వేసినట్టున్న పొట్లకాయ. ఇంతవరకు ఫస్ట్ హార్వెస్ట్ కూడా చేయలేదు. ఈ కింద కనిపిస్తుంది మళ్ళీ కాకరకాయ చెట్టు. ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ బెండకాయ చెట్లు అనమాట. ఒక 4 పెట్టాను బెండకాయ చెట్లు. 2 బెండకాయలు అయితే కాసాయి. వాటిని ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇవన్నీ వచ్చేసరికి బెండకాయ చెట్లు. ఇవి ఫ్రమ్ స్క్రాచ్ నుంచే పెంచాను నేను, విత్తనాల నుంచి. ఇది చిక్కుడుకాయ చెట్టు అనమాట. పందిరికి అటాచ్ చేస్తే ఇది కూడా అల్లుకుంటుంది. జస్ట్ ప్రస్తుతానికి అట్లా కర్రకి చుట్టి పిచ్చి పెట్టాను. ఇవి వచ్చేసరికి జినియా ఫ్లవర్స్, పింక్ జినియా ఫ్లవర్స్ అనమాట. ఈ ఫ్లవర్స్ మన గార్డెన్లో ఉండటం వల్ల బీస్ని అట్రాక్ట్ చేస్తాయి. సో దట్ ఏదైనా ఫ్లవర్ పాలినేషన్స్కి అట్లా ఉపయోగపడతాయి. ఇది చిక్కుడుకాయ చెట్టే. ఇవి బాగానే పెద్దగా అయింది. ఇంకా ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఏం రాలేదు చిక్కుడికి. ఇది వచ్చేసరికి గోంగూర, గ్రీన్ గోంగూర. ఒక 4 చెట్లు ఉన్నాయి ఇవి. ఈ గోంగూర ఆకును కూడా ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం మనం. ఆ చిన్నగా ఉన్న ప్లాంట్ బెల్ పెప్పర్స్ అనమాట, ఇంకా రాలేదు. అండ్ ఇవి వచ్చేసరికి సొరకాయ చెట్టే, మళ్ళీ ఇంకా పెద్దగా అవ్వాలి, ప్రస్తుతానికి చిన్నగానే ఉంది. ఇది వచ్చేసరికి ఆనియన్ అనమాట. ఇంట్లో ఆనియన్ పండిపోయి ఉంది, వాటికే స్ప్రౌట్స్ వచ్చేసాయి అనమాట. వాటిని వేస్ట్ చేయడం ఎందుకని జస్ట్ బల్బ్ లాగా ఉంచేసి దాన్ని అలా రేస్డ్ బెడ్లో పెట్టేశాను. చూడాలి అది ఎట్లా అయింది అనేది. ఇది కూడా చిక్కుడుకాయే, కాకపోతే కర్రకు అట్లా చుట్టించి పెట్టాను. ఇవి మళ్ళీ జినియా ఫ్లవర్స్. అటు ఆ బెడ్లో ఒకటి ఉంది, ఈ బెడ్లో ఒకటి ఉంది. ఇట్లా జినియా ఫ్లవర్స్ ఉండటం వల్ల నా దోసకాయ చెట్టు అయితే బాగా పాలినేషన్ జరుగుతుంది. ఇది కూడా టొమాటో చెట్టే, కొంచెం పూత వచ్చింది, కాయల కోసం వెయిటింగ్. ఏ రకం టొమాటో అనేది తెలీదు. అండ్ ఇదంతా దోసకాయ చెట్టు అనమాట. సో ఇది కూడా నేను విత్తనాల నుంచే పెంచాను. ఇక్కడ నుంచి అంత పెద్ద చెట్టు అయింది దోసకాయ అయితే. ఇంతవరకు ఫస్ట్ హార్వెస్ట్ తీసుకోలేదు దోసకాయ, వెయిటింగ్ అనమాట దోసకాయ కోసం. కొన్ని పిందెలు అట్లా కనిపిస్తున్నాయి, కొన్ని నేను హ్యాండ్ పాలినేట్ చేశాను కానీ అవంత దోసకాయ లాగా అయితే అవ్వలేదు. కొన్ని బీస్ పాలినేట్ చేసి ఉన్నాయి, అవి బాగానే అయ్యాయి. అవి కూడా చూపిస్తాను ఇక్కడ.
సో ఈ దోసకాయ చెట్టు కింద దాక్కొని ఉందే ఇది ఒక రకం చిక్కుడు అనమాట. సమ్ చెట్టు చిక్కుడు టైప్ అనుకుంటా. ఇది ఇట్లా పూలు కాసున్నాయి. అండ్ దోసకాయ అటు సైడ్ పెరుగుంది, కానీ మా పందిరి ఇటు ఉండడం వల్ల నేను దోసకాయని చిక్కుడు చెట్టు మీదగా పందిరికి అల్లిచ్చాను. ఇవి వచ్చి సొరకాయ చెట్టు. ఆల్రెడీ ఒక సొరకాయ కాసుంది, దీన్ని మనం హార్వెస్ట్ చేసుకోవాలి. సో అవన్నమాట నా గార్డెన్లో ఉన్న చెట్లన్నీ. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనము ఈరోజు హార్వెస్ట్ చేసుకోవాల్సినవి అన్నీ చేద్దాము, మీకు చూపిస్తాను చూడండి. ఇదంతా గోంగూర కట్ చేసుకుంటున్నా. కొంచెం పెద్దగా ఉన్న ఆకుల వరకే కట్ చేస్తున్నా, చిన్న చిన్న ఆకులను అలానే ఉంచేస్తున్నా, మళ్ళీ ఇంకొకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు అని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక మంచి కామెంట్ రాయండి నా గార్డెనింగ్ గురించి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. ఇక్కడ టొమాటోస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఈరోజు టొమాటోస్ చాలానే వస్తాయి అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా నా గార్డెన్లో నాకు బాగా ఈల్డ్ ఇచ్చిన వెజిటేబుల్ ఏది అంటే ఈ రోమా టొమాటోస్ అని చెప్పుకోవచ్చు. ఇరగ్గాసేసింది అసలు చెట్టు అయితే. నేనైతే చాలా హ్యాపీ టొమాటోస్ విషయంలో మాత్రం. అండ్ ఇవి వచ్చేసరికి చెర్రీ టొమాటోస్, వీటిని కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నా. అలాగే సొరకాయని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నా. ఈ సొరకాయ నేను యాక్చువల్గా వెయిట్ చూశాను, అరౌండ్ 980 గ్రామ్స్ వరకు ఉంది. ఇంకా కొన్ని బేసిల్ లీవ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నా. ఇంకా 2 బెండకాయలు కూడా వచ్చున్నాయి కదా, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ ఈరోజు హార్వెస్ట్తో నేనైతే చాలా చాలా హ్యాపీ. హార్వెస్ట్ అంతా చేసేసిన తర్వాత వాటిని చూసుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. మా గార్డెన్లోకి ఈరోజు ఒక అతిథి వచ్చింది, అదే బటర్ఫ్లై. అదేమో దాని ఫుడ్ కోసం వెతుక్కుంటుంటే నేనేమో వీడియో క్యాప్చర్ చేశాను. బ్యూటిఫుల్గా ఉంది కదా. నేను ఇందాక దోసకాయ గురించి చెప్పాను కదా, దోసకాయ దగ్గర బీస్ ఇట్లా చాలా పాలినేట్ చేశాయి. చూసారా బీస్ ఎట్లా పాలినేట్ చేస్తున్నాయో? అలాగే ఇవి కొన్ని దోసకాయలు చూడండి, ఇవి అన్నీ బీస్ పాలినేట్ చేసిన దోసకాయలు అనమాట. అది ఫ్రెండ్స్ నా గార్డెన్ టూర్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.